నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, నిన్నటి నుండి మోంధా తుఫాను ప్రారంభమైంది. ప్రభుత్వం వారు హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, కోనసీమ జిల్లాలలో యానం, పేరుపాలెం, బాపట్ల, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు నిన్న, ఈ రోజు, రేపు మోందా తుఫాను ప్రభావము ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సముద్ర తీరాలలో ఉన్నటువంటి వారు గుహాలు ఖాళీ చేసి పునరావత కేంద్రాలకు, కార్యాలయాలకు లమని ప్రభుత్వాలు హెచ్చరిక జారీ చేశారు. ఇది నిజమే అయితే ప్రియులారా, నేను చెప్పేది ఏమిటంటే, కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుచుకుని ఉన్నాడు. ఒక రాజ్యము మీదకి, ఒక దేశము మీదకి భూకంపములు, తెగుళ్లు, కరువులు, వాయుగుండాలు, భారీ వర్షాలు, తుఫాను హెచ్చరికలు, ఆకాశము నుండి మహాభయోత్పతములను, గొప్ప సూచనలు పుట్టును. లూకా సువార్త 21వ అధ్యాయము 10 నుంచి 13వ వచనములు వరకు. కనుక ఏ సమయంలో ఏమి జరుగునో నా తండ్రి నాకు తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి మీరు అప్రమత్తులై ఉండండి. దొంగ ఏ గడియలో వచ్చునో ఎవరికీ తెలియదు. కాబట్టి నేను ఏ సమయంలో వస్తాను మీకు తెలియదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలోనూ సిద్ధపడి ఎడతెగక ప్రార్థించండి. ఇట్లాంటి తుఫాను, వాయుగుండం, భారీ వర్షాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుగా మీరు తినడానికి తిండి అనారోగ్యముగా ఉన్నట్లయితే వాటికి తగినటువంటి మందులు కొనుక్కుని మీ దగ్గర పెట్టుకుని ఉండండి. సిద్ధపడండి. మీకు ఈ అనారోగ్యముగాని, తెగుళ్లుగాని, కరువులుగాని రాకుండగా నేను మీ దేవుడను, ప్రభుడనైన యేసయ్యను. నేను చెప్పే ప్రతి మాట నెరవేరుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, జలుబు, రొంప, దగ్గు, కఫం, అలసర, టీబీ, బీపీ, షుగరు, కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటున్న వారు, పక్షవాతం రోగులు, మూర్ఛ వ్యాధిగ్రస్తులు, చెవిటివారు, గ్రుడ్డివారు, కుంటివారు, మూగవారు, వైరల్ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరము, చికెన్ గునియా జ్వరము, డెంగ్యూ జ్వరము, ప్లేట్లెట్స్ పడిపోకుండా రకరకాల జ్వరాలు, వీరందరినీ నేను స్వస్థపరుస్తాను. మీకు ఏ అనారోగ్యం వచ్చినా మీరు దిగులు పడవద్దు, భయపడవద్దు, చింతించవద్దు. నాకు మొరపెట్టండి, నేను మిమ్ములను స్వస్థపరుస్తాను. స్వస్థపరచు యెహోవాను నేనే. మీరు నీటిని కాసుకుని వేడి నీళ్లు త్రాగండి. భోజనము కూడా వేడివేడిగా తినండి. మందులు వేసుకోండి. కూరగాయలు, పప్పు దినుసులు, పాలు, నూనెలు అన్ని కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. ఇలాంటి వర్షాకాలములో మీకు ఏది అవసరమో, ఏది కావాలో నాకు సమస్తము తెలుసు. కాబట్టి మీకు ఏది అవసరమో దాన్ని నిమిత్తము నాకు మొరపెట్టండి. నేను అన్ని మీకు సమకూరుస్తాను. ఉన్నదాంట్లో తృప్తి కలిగి తిని జీవించండి. లేనిదానికి ఆశపడవద్దు. కరెంటు కూడా ఉండకపోవచ్చు. ఛార్జింగ్ లైట్లు, కొవ్వొత్తులు, కాగడాలు, దీపాలు సిద్ధపరచుకుని ఉండండి. నేను వచ్చే రెండవ రాకడ కూడా సిద్ధపడి ఉండాలని ఈ మాటలు ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఆమెన్.